ఎడారిలో సెలయేర్లు జూలై 3వ తేదీ. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. మాకు తెలియకుండానే మా తోటలో ఒక బేరీ పండ్ల మొక్క మొలచి శీతాకాలపు హిమపాతం ప్రారంభమయ్యే సమయంలో నవంబర్ నెల చలిగాలులకు వణుకుతూ తనలో తాను ఇలా నిట్టూర్చింది, ఇది ఇంత త్వరగా వెళ్ళిపోతే వేసవికాలం వచ్చి ఉపయోగమేముంది? నేనెందుకు సూర్యకాంతిలో చలి కాచుకొని సాయంత్రపు మంచుకు తడిచి ముద్దయ్యాను? ఇప్పుడు అవి రెండూ నన్ను విడిచి ఈ శీతాకాలపు తీవ్రమైన చలిలో వదిలి వెళితే ఇప్పుడు నేనేం కావాలి? ఆ తీవ్రమైన చలికి బాధపడుతూ గజగజా వణుకుతోంది. దగ్గరలో ఉన్న ఒక వృద్ధ యాపిల్ చెట్టు, నువ్వు విలాసవంతమైన నీ గుబురు ఆకులతో తోటను ఎంత సౌందర్యమానంగా చేస్తున్నావో, నీ పువ్వుల పరిమళంతో తోటలోని గాలిని ఎంత మధురంగా చేస్తున్నావో, అతి మధురమైన నీ పండ్లతో కుటుంబాన్ని ఎంతగా సంతోషపరుస్తున్నావో నువ్వు మర్చిపోయావు. నీ నీడలో పిల్లలు ఆడుకుంటున్నారు. అన్నిటికీ మించి నువ్వు ఎదిగావు. అంగుళాల పొడవు కలిగిన కొమ్మలతో నీ వేసవి బహుమతిని నిలుపుకున్నావు. నువ్వు ఆకాశానికి చేరువయ్యేంత ఎత్తుకు ఎదిగావు. తుఫానులను తట్టుకునేంత బలాన్ని పొందావు. తరువాత వచ్చే వసంతకాలాన్ని కలుసుకోవడానికి సిద్ధపడ్డావు. ప్రయోజనంతో నూతన జీవితంలో ప్రవేశించడానికి సరిపోయేలా ఉన్నావు అని సమాధానమిచ్చింది. మనకు ప్రియమైన వారు మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ వారి జీవితపు వేసవి ప్రభావాన్ని మనపై విడిచి వెళ్ళారు. మన హృదయాలు దీవెనలతో నిండి ఉన్నాయి. వారి నుండి ప్రయోజనాలను పొందాం గనుక ఇతరుల కొరకు వాటిని ఉపయోగించాలి. మనం వారి నీడన విశ్రాంతి తీసుకోవచ్చు. ఎక్కడైతే సూర్యుడు అస్తమించడో ఆ అమరత్వపు వసంతానికి ఉత్తమంగా సరిపోయే వారిమిగా ఉండాలి. యేసు ఈ భూమిపై తన స్నేహితుల ప్రియుల సహవాసాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఎంతటి ఆదరణకరమైన వాగ్దానాన్ని విడిచి వెళ్ళాడు. నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలం సిద్ధపరుస్తాను. అన్ని తరాల్లో తనను వెంబడిస్తున్న వారితో మాట్లాడుతూ దానిని ఆయన తానే సిద్ధపరుస్తున్నందుకు సంతృప్తి కలిగి ఉండమని చెబుతున్నాడు. కాబట్టి పరిమితి కలిగిన మనసు ఆ స్థలం ఎలా ఉంటుందో కొంతవరకు మాత్రమే ఊహించగలదు. ఆ గోళం వణుకుతున్న కాంతి బాణాలతో పొరల వంటి మేఘాల తెరలలో నుండి పైకి వచ్చి తూర్పు ఆకాశాన్ని అస్పష్టమైన శోభతో నింపినప్పుడు దాని మహిమ సూర్యుని ఉదయాన్ని ఆశ్చర్యపరుస్తుంది అని ఒక రచయిత తన ఆలోచనను అర్థవంతంగానే వ్యక్తపరిచాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.